పాకిస్తాన్లో టైము ఇండియా టైం కంటే 5 minutes లేట్ ఉంటుంది. మీకు తెలుసా? ఆధార్ కార్డు లేకపోతే అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది 12 దాకా. ఎందుకో తెలుసా? ఈ ఆడవారి కళ్ళల్లో ఎన్ని ట్యాంకుల వాటర్ ఉంటాయో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు చూడాలి థండేల్ మూవీ. ఇప్పుడే ఫ్రెష్గా చూసొస్తున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసొచ్చి ఎలా ఉందో ఒక ఆనెస్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆఫ్టర్ అవర్ పుష్ప ఐ థింక్ దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ ఆనెస్ట్ రివ్యూ. సో ప్లీజ్ యూ స్టార్ట్. యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎక్కడ మొదలెడదాము? కట్ చేస్తే సాయి పల్లవి అలా కూర్చొని కన్నీరు కారుస్తూ వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఒక్క మేకప్ ముక్క లేకుండా ప్యూర్గా ఆమెని చూపించారు. అసలు చాలా న్యాచురల్. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే సాయి పల్లవి గారికి ఆ లంగావణిలు ఎంత బాగున్నాయో అసలు. తన కోసమే లంగావణి అనేది ఉంది అనిపించింది. చాలా చాలా బాగుంది. ఒక సీన్ లో ఇట్లా హీరో పట్టుకోగానే ఇట్లా ఆమెకి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్ కూడా బాగా సూపర్ చూపించారు. సో ఇంకా సాయి పల్లవి గురించి చెప్పాలి అంటే యు నో హర్ డాన్స్. మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఇరగొట్టేసింది అసలు. ఇక ఎమోషన్స్, కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి ఆ సీను. చాలా సార్లు నా మనసు కూడా కరిగిపోయి కళ్ళల్లో గిర్రని వాటర్ వచ్చాయి 2-3 సీన్స్ లో. సో ఓవరాల్ గా సాయి పల్లవి గారు 4/5 ఆల్మోస్ట్ చించేశారు అన్నట్టే కదా. ఇంకా నెక్స్ట్ హీరో విషయానికి వస్తే నాగండి సాయి పల్లవి గారిది ఒక్కటి మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ అయిపోయింది, అంతా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఎంట్రీ లాగా వచ్చి సాయి పల్లవి అని పేరు ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. నచ్చడం అంటే బేసిక్గా అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ హాఫ్ మీరు చూసుకుంటే అది సినిమా కాదు, కొన్ని సీన్ల ముక్కలు. ఆ ముక్కలన్నింటినీ కుట్టారు. కానీ ఆ సీన్లన్నీ తెల్ల ముక్కలైతే నల్ల దారంతో కుట్టారు. సో యూ కెన్ ఈజీలీ సీ ద బ్లాక్ థ్రెడ్ ఇన్ ద వైట్ క్లాత్ అన్నమాట. అవును. అది సో ఎనీవే, సో ఇంకా అలా కొంచెం ముక్కలుగా అన్నిటి అతికించినట్టుగా అనిపించింది. ఈ అతుకుల్లోనే ఆ శివుడి పాట వస్తుంది. పాట బాగుంది, డాన్స్ బాగుంది, కానీ ఆ పాట అక్కడ ఎందుకుంది అంటే మేబీ సెలబ్రేషన్ అది అన్నారు, కానీ లైక్ ఇంకొక ముక్క, కొంచెం తెల్ల ముక్కలో ఇంకొక కలర్ఫుల్ ముక్క, డిఫరెంట్ ప్యాచెస్ లాగా ఉంది. అండ్ నాకు చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది అక్కడ. తర్వాత మధ్యలో ఆ స్లాంగ్ కొంచెం అంటే స్లాంగ్ ఏం అనకూడదు, బట్ పుష్ప చూసిన వెంటనే ఈ సినిమా చూస్తే ఆ స్లాంగ్ లోంచే బయటకు వస్తూ ఉన్నట్టుగా, కొంచెం మారుతున్నట్టుగా అలా అనిపించింది నాకు. అఫ్ కోర్స్ ఇట్స్ డిఫరెంట్ స్లాంగ్, బట్ నాకు ఆ ఫీల్ వచ్చింది. అండ్ వైల్ వాచింగ్ మూవీ ఐ థింక్ మా పక్కన ఎవరో శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారనుకుంటా, మా భాషే కాదు అని అన్నారు వాళ్ళు. తెలంగాణ మాట్లాడుతున్నారా ఏంటి అని అంటున్నారు వాళ్ళు. అంటే టాని తాగా మాట్లాడారు ఎక్కువ అనిపించింది నాకు. అది ట్రూగా శ్రీకాకుళం భాష లాగా అనిపించలేదు. కరెక్ట్, ఇఫ్ యూఆర్ రాంగ్. తర్వాత చేయి విషయం నేను చెప్తాను. చాలా సినిమాలు చూసుంటాం ఈ పాటికి చేయికి, బట్ చేయివి దిస్ మూవీ ఐ ఫెల్ట్ హీ గేవ్ హిస్ బెస్ట్ అనిపించింది. యాక్షన్లో చాలా బాగా చేశారు. డాన్స్ కూడా హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఇట్లా దులిపి బారేసాడు, సూపర్ గా చేశాడు. ఆ సీన్ ఓవర్ అనిపించింది నాకు. ఎక్కడ అన్ని చోట్ల 2-3 సీన్స్ ఉన్నాయి, అది నాకు ఎక్కలేదు. తర్వాత ఇప్పుడు ఆ చెయ్యి రాగానే ఓ ప్రెషియస్ వన్ సాంగ్ ఉంది కదా, ఓ ప్రెషియస్ వన్ అంటే మీకు అర్థం కాలేదా? కింద సబ్ టైటిల్ చదవండి. నవ్వుకున్నాం మేము అక్కడ, బుజ్జి తల్లికి వచ్చిన తిప్పలు అవి. సో అది ఆ పిలవడము, వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఇంటెన్స్ సీన్స్ అలాంటివి కొన్ని బాగా చూపించారు. ఎంత బాగుందంటే ఫస్ట్ హాఫ్ చివరి దాకా మీకు సాయి పల్లవి అసలు పేరేంటో తెలియదు. అంటే మీరు బుజ్జి తల్లే అనుకుంటారు, అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం దాంట్లో. కరెక్ట్, అసలు పేరేమిటా అనుకుంటున్నా. చూసారా, ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్లలో ఆ పేరుని పలికి అసలు పేరేంటో దాంట్లో. ఇంతకీ మీకు సాయి పల్లవి అసలు సినిమా పేరు ఏంటో తెలిస్తే మాకు కామెంట్ చేయండి. ఆబ్వియస్లీ తెలుస్తుంది, వాళ్ళందరూ ఫాలోవర్స్. చూద్దాం. తర్వాత చాలా 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 అన్రియలిస్టిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో కూడా. ఇంటర్వెల్ బ్రేక్ వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు ఎందుకు ఇచ్చారు బ్రేక్ ఇప్పుడు అనిపించింది నాకైతే. ఒక ట్విస్ట్ తర్వాత, ఒక థ్రిల్లింగ్ సీన్ తర్వాత, ఒక ఎగ్జైట్మెంట్ తర్వాత ఏదైనా బ్రేక్ ఇస్తారు జనరల్గా.
ఇది చూస్తున్నారా, ఓకే ఒక 2 minutes ఆగండి ఇప్పుడే వస్తాం అన్నట్టుగా ఓకే ఇంటర్వెల్ కార్డ్ వేసి ఈలోపు మేము వెళ్ళి పాప్కార్న్ రీఫిల్ చేసుకొని వచ్చాము. సినిమా స్టార్ట్ అయ్యి రెగ్యులర్ మళ్ళీ మళ్ళీ పాజ్ చేసి అన్పాజ్ చేసినట్టుగా సినిమా వెళ్ళింది. అండ్ యా ఇంటర్వెల్ తర్వాత సీన్స్ అయితే అసలు మేమిద్దరం చీకట్లు ఇట్లా ఇట్లా మొహాలు చూసుకున్నాం. ఎందుకంటే ఏంటి ఆహా నిజమా ఏంటిది పాకిస్తానా లేకపోతే పక్కూరా అన్నట్టు అనిపించే చాలా సీన్స్. కరెక్ట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే వాళ్ళన్నీ చెప్పారు, వాళ్ళు ఎందుకు పాకిస్తాన్ వెళ్ళారు, ఆ జైల్లో ఎన్ని రోజులు ఉన్నారని చెప్పారు కదా. డైరెక్షన్ అక్కడ ఓకే, కానీ ఎవరైతే ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారో ఆయన నాకు తెలియదు, నా ఏదో అనాలని కాదు, బట్ అదొక జైల్ లాగా కంటే ఒక బాయ్స్ హాస్టల్ లాగా అనిపించింది. వీళ్ళ హాస్టల్లో వీళ్ళు మాత్రమే ఉంటారు, పక్కన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పాకిస్తాన్ ప్రిజనర్స్కి ఏమో యూనిఫామ్ ఉంటుంది ఖైదీలకి. అంటే మరి వీళ్ళు ఇంకా కోర్ట్ ఆర్డర్స్ లోనే అవును 2 years ఉన్నారు, మంచి వీళ్ళ డ్రెస్సుల్లోనే ఉన్నారు, వీళ్ళ రూముల్లో టీవీ ఉంది, టీవీలోంచి డాన్సులు పాటలు వస్తాయి, న్యూస్ వీళ్ళకి మాత్రమే న్యూస్ వస్తుంది, వీళ్ళు చూస్తారు. వెరీ వెరీ అన్రియలిస్టిక్ ఏంటంటే పెళ్లి కార్డు నేను నేలకేసి కొట్టుకుంటా, పెళ్లి కార్డు కూడా వస్తుందా? వస్తుంది, అరే ఫోన్ వస్తుంది, పెళ్లి కార్డు వస్తుంది, అస్త్రాలు వస్తాయి, అన్నీ వస్తాయి. పాపం వచ్చాయేమో, రియల్ గా కూడా వచ్చి ఉండొచ్చు, బట్ నాకు రియల్ గా వచ్చినా కూడా నాకు ఏంటి ఇండియాకి పాకిస్తాన్కి అంత వైరం కదా, అలాంటిది శ్రద్ధగా ఇస్తారా? నాకు లెటర్లు ఇచ్చినప్పుడు లెటర్లు చేయలేదా, వచ్చాయి లాస్ట్ లో జెన్యూన్ లెటర్స్ కూడా చూపించారు. సో ఇది కూడా అందులో వచ్చింది అనుకోవాలి మనం అంతే. అంటే యా ఇట్స్ ఆ సీన్లు అంత అన్రియలిస్టిక్ ఉన్నాయంటే రియల్ కూడా అవునా నమ్మబుద్ధి కావట్లేదు నిజం. అది పేర్లు పడినప్పుడు లెటర్స్ అవన్నీ చూపించారు. ఇది జరిగింది కాబట్టి ఆ చిన్న థ్రెడ్ ని పట్టుకొని సినిమా తీసామని మన డైరెక్టర్ చందు గారు చెప్పారు ఆల్రెడీ. బట్ సో ఆ చిన్న థ్రెడ్ చిన్నగానే ఉంది, కొంచెం సాగదీశారు, అదైతే షూర్. కొన్ని సీన్స్ నాకు నిజంగా జరుగుంటాయి కానీ నమ్మడానికి మనసు ఒప్పుకోవట్లేదు కొన్ని. మరి వెళ్ళి కూర్చొని సింపుల్ గా స్ట్రైక్ చేయడం, అంటే సీన్ జరగాలి, ఎలా వచ్చింది డబ్బులు స్ట్రైక్ చేస్తే వచ్చాయి, ఎలా ఒప్పుకున్నారు వెళ్ళి బయట నుంచి ఉంటే వచ్చాయి, అలా మీనింగ్ఫుల్ ఉంది. బట్ చూపించడం అట్లా ఓ యూనియన్ మినిస్టర్ని చూపించారు, ఆవిడకి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ డైలాగ్ మాత్రం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ షెల్ఫ్ లాస్ట్. ఇంతకు అక్కడ పార్టీ కదండి, అది పార్టీ అది. నేనైతే షాక్ అయ్యా, ఇదేంటి పార్టీ ఫస్టా పార్టీ నెక్స్టా ఏంటిది? ఓకే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అండ్ దెన్ సెల్ఫ్ లాస్ట్. మెసేజ్ మంచిదే, పాపం డబ్బింగ్లో బాగా చెప్పలేదు. మంది అది సంగతి. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ కంటే ముందు సీన్, జైలు బయట జరిగే సీన్ ఉంటుంది 1 గంట సేపు. అదైతే ఎట్లా చేసిందంటే, అది పాకిస్తాన్ అంటేనే ఒక మనకి డిఫరెంట్ ఫీల్ ఉంటుందా, జైలు అంటే ఇంకా ఉండాలా. కానీ అట్లా కాదు. అదేనా మీరు చెప్పేది? ఏది నేను ఇక్కడే కూర్చుంటా వాడు వచ్చే వరకు అని. నమస్కారం తండ్రి. వీళ్ళందరూ సినిమా చూస్తున్నారు బార్డర్ లో, పాకిస్తాన్ బార్డర్ అంటే ఇండియా వాళ్ళేనా? బార్డర్ కాదు బట్ జైలు బయట అన్నట్టుగా చూపించారు. ఇండియన్సా? ఇండియన్ ఎంబసీ వాళ్ళు, ఇండియన్ ఎంబసీ వాళ్ళు. హీరో అంట పెళ్లి కూతురు, అదేంటి హీరోయిన్ కి పెళ్లి కార్డు, పాపం స్పాయిలర్స్ ఏమో మనం, కానీ పెళ్లి కార్డు ఒకటి అప్పుడే చూస్తాడు హీరోయిన్ కి వేరే వాడితో పెళ్లి అని తెలుసుకుంటే ఆయన ఏడ్చి నీళ్ళు వేసుకుని కొట్టుకొని, ఇదంతా సీన్ అంట పాకిస్తాన్ వాళ్ళు కూర్చుంటారు అర్ధరాత్రి 12 వరకు. ఈ లోపు టక ఫోన్స్ వెళ్ళిపోయి వీడెవరికో ఆధార్ కార్డ్ విషయం చెప్పాను కదా, ఆధార్ కార్డు లేదు కాబట్టి హాఫ్ డేలో అయిపోతాయి. 12 వద్దులే, నేను ఎందుకు తట్టుకుంటాను, కోపం వచ్చింది సీన్స్ చూస్తే. అసలు వెరీ వెరీ అన్రియలిస్టిక్. మొత్తానికి ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ, ఒక 90s 2000s లో వచ్చే మూవీ లాగా అనిపించింది. ఎందుకంటే పెద్ద ట్విస్టులు లేవు, పెద్ద గొప్పగా ఏదో ఈ కాలంలో వచ్చే సినిమాలా కాదు, ఓల్డ్ ఫుల్ మూవీ కాబట్టి మంచి ఫీల్ గుడ్ మూవీ. నేను కొన్ని పాజిటివ్స్ చెప్తాను. 1 minute. కొన్ని గొప్ప గొప్ప సినిమాల్లో హీరో డిషా అని పడిపోయి ఎంట్రీలు, అలాంటి ఎంట్రీలు లేవు, చెత్త ఎంట్రీలు లేవు, అది వెరీ క్లీన్. ఇవి మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి, మన రియల్ లైఫ్లో జరుగుతున్నట్టుగా కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. ఎక్స్ట్రాలు ఏం లేవు, చెత్త ఫైటింగ్స్ లేవు, హీరోకే ఇంత బలం వచ్చేసి ఇదే అట్లా ఏం లేదు. హీరో ఎలా ఉండాలో టాన్ బట్టి డ్రెస్సింగ్ న్యాచురల్ గా అవంతా బాగున్నాయి. అండ్ చేజ్ యాక్షన్ వాస్ టూ గుడ్. సాయి పల్లవి గారి గురించి అయితే మాట్లాడక్కర్లేదు, షీ నెయిల్డ్ ఇట్ అంతే, జీవించేస్తారు కాబట్టి. ఓవరాల్ గా ఐ సే 2.5 or 3. అబ్బో ఇవిడ ఎక్కువ స్టార్లు ఇచ్చింది. మీకు అత్త కూడా ఇవ్వరా? అంటే
కొన్ని టచింగ్ సీన్స్ నాకు చాలా నేను ఏడ్చాను అన్నాను కదా అవి బాగున్నాయి